ఇటీవల అనేక పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొదలకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే ఆ కేసు విషయంలో ఒక ఫిర్యాదు వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టాము అని చెప్పి 160 కింద మీరు సిఆర్పిసి కింద మీకు నోటీస్ ఇచ్చాము. మీరు ఈరోజు సాయంకాలమే 5 గంటల కంటే ఇప్పుడు 1 గంటకి ఇచ్చారు. 5 గంటకు రావాలని చెప్తే అసలు దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ దేనికి కట్టారు, ఏమి డీటెయిల్స్ ఉన్నాయి, వచ్చి ఏం చెప్పాలి, దానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ తీసుకురావాలి అని అంటే ఏఎస్ఐ ఏమో ఎస్ఐ గారు చెప్పారు సార్ అంటాడు. ఎస్ఐ ఏమో ఫోన్ చేసి సార్ నేను కనుక్కొని చెప్తానంటాడు. ఇంతవరకు ఏమీ చెప్పినటువంటి పరిస్థితి లేదు. సరే దాన్ని రాసే వాళ్ళకి ఇచ్చాం. మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కొని వస్తాము అని చెప్పడం జరిగింది. అది ఒక విషయం. అయితే ప్రాథమికంగా పోలీసు అధికారులను అడిగాం, ఏ కేసు అని అంటే సోమిరెడ్డి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అని అన్నాడు. ఇప్పుడు ఒకవేళ సోమిరెడ్డికి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నాయనేటువంటిది నాకు ఇతిమిద్దంగా చెప్పలేదు. సోమిరెడ్డి మీద నేను ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశాను. వాటిలో ఒకటి నేరుగా స్కానర్ పెట్టి, ఒక ప్రైవేట్ స్కానర్ పెట్టి దొంగతనంగా ఇరువు రీచ్కి సంబంధించినటువంటి ఇసుకని కొల్లగొట్టాడు. అది ఆధారాలతో సహా చూపించాం. ఆ వ్యక్తి ట్రాక్టర్కి సంబంధించి ఒక 12,000 రూపాయలు ఫోన్పే కట్టాడు. ఫోన్పే కట్టినటువంటి వాడు స్కానర్ పెట్టారు అక్కడ. ఆ స్కానర్ ఎవరిదంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకు అనేటువంటి వాడికి తేలింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం లెక్కేసినా కూడా టన్నుకి 68 రూపాయల లెక్కన తీసుకోవాలి. టన్నుకి 68 రూపాయల లెక్కన తీసుకోవాలి అంటే 300 రూపాయల లోపల వస్తుంది ఒక లారీ, ఒక ట్రాక్టర్కి. దాన్ని వీళ్ళు దాదాపుగా 1,250 రూపాయలు తీసుకున్నారంటే 4 రెట్లు అధికంగా వసూలు చేశారు. కాబట్టి దాని ఆధారాలతో సహా చూపించాను. దానికి సంబంధించి అంటే నేను ఆ స్కానరు ఆధారాలన్నీ తీసుకెళ్ళాలి, ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళాలా. లేదనుకుంటే ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశా. చిన్నప్పుడు సోమిరెడ్డి చదువుకునేటప్పుడు చదువుకొట్టి వెళ్ళిపోయి ఇంటర్వల్ సమయంలో వచ్చి ఆ పాపం పిల్లకాయలు ఆటలాడడానికో మంచినీళ్ళు తాగడానికి పోతే వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్ళి శనగల బెల్లానికి వేసేసేవాడు అని చెప్పాను. కాబట్టి నువ్వు శనగల బెల్లానికి వేసావనేటువంటి ఆధారం కావాలన్నా, లేదా పుస్తకాలు దొంగిలించాడు అనేటువంటి ఆధారం కావాలనేటువంటి దాని మీద కూడా వివరాలు చెప్పాలి. సంత ఇక్కడ ఒకటి 5 లక్షల రూపాయలు నెలకు తీసుకుని సంత ఒకటి నడుపుతున్నాడు. దానికి సంబంధించి నేను ఆ ఫోటోలో ఏమి నా దగ్గర లేవు, విషయం మాత్రం ఉంది. అదేవిధంగా నాగంబొట్ల వారి కంటి దగ్గర గ్రావెల్ ఎత్తేసాడు. ఈ మధ్య కూడా పేపర్ వచ్చింది బ్రహ్మాండంగా. అక్కడ బంకర్లకు సంబంధించి రోజుకి 150 బంకర్లకు 300 రూపాయలు చొప్పున 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దానికి సంబంధించి వీధి రౌడీలాగా రౌడీలను పెట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పొదలకూరు లేఅవుట్లో ఒక కేసు కట్టాను. నేను పోలీసులను కూడా అడిగా. ఆ లేఅవుట్ కట్టినప్పుడు దానికి సంబంధించి నోడా వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేరసారాలు తీసుకుని వాళ్ళ దగ్గర 2,50,00,000 రూపాయలు డబ్బులు కొట్టేశాడు. కాబట్టి ఆ డబ్బులు కొట్టినటువంటి దాని మీద ఇప్పటికే నువ్వు ఆ కేసు ఎందుకు ఆపారు, మీరు 1.5 సంవత్సరంగా సోమిరెడ్డి డబ్బులు తీసుకోకపోతే అంటే పోలీసు వాళ్ళు గమ్మంగా మౌనం వహించి నీళ్లు నవ్వుతున్నారు. కాబట్టి దాని గురించి పిలిచారా, ఆ మాట మాట్లాడాను ఈ మధ్య, దాని గురించి ఏమైనా పిలిచారా? పనులు చేయకుండానే ఇరిగేషన్లో దొంగ బిల్లులు కొట్టేశాడు, దాని గురించి ఏమైనా పిలిచాడా? లేదు సిబిఐ విచారణ చేస్తాం, నీ హామీలో తిన్నటువంటి దొంగ బిల్లు కంటే దాన్ని ఏమన్నా తప్పుగా అనుకున్నారా? వాళ్ళు ఏది కంప్లైంట్ ఇతిమిద్దంగా ఏమని ఇచ్చారంటే సోమిరెడ్డి మీద నిద్రలేస్తే సోమిరెడ్డి సర్వేపల్లినే సర్వం దోపిడీ చేసుకుంటే అవినీతిమయమైపోతే రోజుకు ఒకటి వస్తూ ఉంది, కొత్త వెలుగులు వస్తున్నాయి. మొన్ననే చూసాం, బయోడీజిల్ లీటర్కి 7 రూపాయలు చొప్పున తీసుకొని నేరుగా వాడికి లొకేషన్ మ్యాప్ పెట్టాడంట. పాపం ఆ బీహార్ వాడు నేరుగా తీసుకొచ్చాడు అక్కడికి ట్యాంకరు. ఎవర్రా బాబు అని అంటే నాది బీహార్ సార్ అని హిందీలో మాట్లాడాడంట. వాళ్ళకి పాపం మా పోలీసు వాళ్ళకి హిందీ రాక హిందీ వచ్చిన వాళ్ళ చేత మాట్లాడిచ్చారంట. ఎవరో ఒకటి పేరు చెప్పారు, తీసుకొచ్చామని చెప్పాడు. బయోడీజిల్ అమ్ముతున్నాడు. అది సబ్స్టాండర్డ్ బయోడీజిల్. అదంతా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఇబ్బంది పడుతుంది, పేపర్లో కూడా వచ్చింది. దాని మీద నేను వివరణ అడిగా పోలీసు వాళ్ళని. అమ్మిన మాట వాస్తవము, తీసుకొచ్చిన మాట వాస్తవము. అయితే మీరు ఎందుకు వదిలేసినారండి అంటే మాకు దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరును, విజిలెన్స్ వాళ్ళు మేము చూసుకుంటామన్నారు. అట్టప్పుడు మీరు ఎందుకు పట్టుకొచ్చారు, గమ్ముకున్నారు అంటే పట్టుకొచ్చేంత వరకు వీళ్ళు పని అయింది. పట్టుకొచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి మీరు ఎందుకు పట్టుకొచ్చారని కానీ వాళ్ళు వదిలేశాడు. కాబట్టి ఎక్కడన్నా ఇటువంటి సాంప్రదాయాలు నాకు తెలిసి చూడలే. ఏది మొబైల్ పెట్రోల్ బంక్, అది మొబైల్ నేరుగా వచ్చే బయోడీజిల్ దానికన్నా తక్కువ రేటు ఉంటుందంట. ఆయనకి 7 రూపాయలు లీటర్కి మాట్లాడుకున్నారు. వదిలిపెట్టారు లేదా, పోలీసు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? ఈయన మీద అన్నిటి మీద కూడా నేను మాట్లాడుండా. దేని మీద మాట్లాడాను అనేటువంటిది ఇంకా గుర్తులేనటువంటివి కూడా చాలా మాట్లాడుంటే ఇప్పుడు నాకు గుర్తురాలే మీ అందరి మధ్యలో. ఇవి నాకు గుర్తు వచ్చిన స్థూలంగా చెప్పా. గుర్తులేనివి కూడా చాలా మాట్లాడుంటా. ఆ మాట్లాడినటువంటి వివరాల్లో దేని గురించి మీరు అడిగినా దానికి సంబంధించి ఆ ఫోటోలో, పేపర్ కటింగ్లో ఏదో ఒకటి తీసుకొని పోవాలి కదా. కాబట్టి ఎఫ్ఐఆర్లో ఏది గురించి చెప్పారా అంటే దాని గురించి చెప్పేటువంటి పరిస్థితులు లేరు. అందుకని నేనేం చెప్పినానంటే మీరు అవన్నీ తీసుకొస్తే ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ కాపీ 5 గంటలు కాదు ఎప్పుడైనా రెడీగా ఉండా, ఏం పనేం లేదు, ఖాళీగా ఉండా. అందుకని చెప్పి మీరు చెప్తే వెంటనే బయలుదేరి వచ్చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికైనా వస్తాను, ఏముంది మామూలుగా మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను.
దేనికి ఏదైనా సరే మామూలుగా వచ్చింది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇక కాబట్టి ఈరోజు సాయంకాలం 5 గంటల కంటే 5 గంటల లోపల నాకు ఇచ్చినా కూడా చూసుకొని నేను 5 గంటకల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్కి ఆ కాగితాలు నాకు ఇచ్చారు అని అంటే బయలుదేరి నేరుగా స్టేషన్ దగ్గరికి పోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ కాగితాలు ఇస్తే కాబట్టి వివరాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి దాని మీద రాసి ఇచ్చాను నోటీస్ మీదనే. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కనుక టైము మీరు ఇచ్చినటువంటి డేటుకు ముందుగానే ఇస్తే వాటికి సంబంధించి ఇదిగో క్లియర్గా రాసి ఇచ్చా, ఇది దీని అర్థము. ఎఫ్ఐఆర్ కాపీ మే బీ సప్లైడ్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ప్రియర్ టు ద టైమ్ అండ్ డేట్ ఆఫ్ దిస్ నోటీస్ అని చెప్పని. ఈ డేట్ ఇచ్చింది 3వ తేదీ ఇచ్చాడు. 3వ తేదీ సాయంకాలం 5 గంటలకు వచ్చేయమన్నారు. అంటే నేనేమన్నా కోషకి గీసుకు పోతానేమో, అవకాశం లేకుండా ఉండడానికి లోపల విచారించినట్టుగా ఏదో అని చెప్పానని. కాబట్టి ఏమి ఇబ్బందిలే, ఎక్కడికైనా వస్తాను, దేనికైనా సిద్ధపడేటువంటి వాళ్ళం. అందుకనే రాసి ఇచ్చాం కాబట్టి వాళ్ళకన్నా 5 గంటల లోపల కనుక నాకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇస్తే చెప్పా, ఎస్ఐ కూడా ఫోన్ చేసి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకన్నా మెటీరియల్ కానీ తీసుకొచ్చి కానీ ఇస్తే 5 గంటలకి ఖచ్చితంగా హాజరవుతాం. నాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే చెప్పాం వాటి అన్నిటిని కూడా చెప్పాం ఇంతకుముందు అన్నిటి మీద. కాకపోతే కొద్దిగా కొన్ని విషయాలు, ఎందుకంటే చిన్నప్పుడు జరిగినటువంటి శనగల బెల్లం కేసులు, పుస్తకాల అమ్మిన కేసులు అవి కాస్త లేట్ అవుతుంది, టైం తీసుకుంటుంది. దానికి కూడా దాని వివరాలు నాకేదో చెప్పారు. అప్పుడు ఆయన క్లాస్మేట్లను పట్టాలా, ఎవరు పుస్తకాలు కొట్టేసినోడిని ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు. అందుకని చెప్పి వాళ్ళందరినీ పట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ దగ్గర 68 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది లేకపోవచ్చు, అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు. వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలే కాబట్టి నేను వాళ్ళందరి దగ్గర ఎవిడెన్సెస్ కూడా తీసుకొని పోవాలి కదా. ఈయన చెప్పాడా, ఈయన ఆయనతో పాటు చదువుకున్నాడు, లేదా ఆయన బాధితుడా పుస్తకాలు కొట్టేసాడు అని చెప్పి చెప్పాలా. అదేగాక శ్రీనివాస మహల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన సంగతి నాకే తెలుసు, డైమండ్ డబ్బా ఆడిన సంగతి నాకు తెలుసు. శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ డబ్బా వేసేవాడు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు వాళ్ళ హాల్లోనే. అవన్నీ నేనే చెప్పగలను, నాకే అనుభవం ఉందా. నేను చదువుకునే రోజుల్లో కూడా అతను బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు, బ్లాక్ టికెట్ కాడని చెప్పి చెప్పగలను. అయ్యే ఇబ్బంది లేదు, వాటి గురించి నేను చెప్పగలను సమాధానం. అందుకని చెప్పింది నేను శ్రీనివాస మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మింది, శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ డబ్బా ఆడింది ఇది చెప్పాను. కాబట్టి దాని మీద ఏదైనా కేసు అయిందో ఒక కేసు అని చెప్పారు. రెండో కేసు ఏమో పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచాడు, ఇది నెల్లూరు అక్కడ దేవస్థానం దగ్గర నేను మాట్లాడింది. పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచాడు, సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ మెట్టు తుడిసినటువంటి కర్ర ఎక్కడ పెట్టాడో తెలియదు. ఆ కర్ర తీసుకుని చంద్రబాబు నాయుడు కదా నువ్వు బ్రష్ పెట్టించావని చెప్పి 4 బీకి ఆయన మెట్టు తుడవాల్సింది మళ్ళీ నువ్వు అని చెప్పి అన్నాను. దాని మీద ప్రధానమైనటువంటిదని నేను విన్నా, మీడియానే చెప్పింది. కొంతమంది వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు ఈ మాట అన్నావంట ఆ రోజు, ఏమని సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడిని ఆ పవిత్రమైనటువంటి కర్రతో 4 బాదులు బాధమని చెప్పాను అన్నారని. అది ప్రధానమైనటువంటి ఇది, దాని మీద ఏదో మాట్లాడారని అన్నారు. కాబట్టి లడ్డు విషయంలో మాట్లాడినా ఏది విషయంలో మాట్లాడినా వాస్తవాలే, వాటి కొత్త విషయాలు ఏం లేవు. అందుకని వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే దానికి కూడా అటెండ్ అవుతాను. అందుకని చెప్పి ఇప్పుడు దగ్గర 21 అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు. నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు ఎన్ని కేసులు అనేది, ఎందుకంటే రోజు వస్తూ ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కేసులు ఇస్తున్నారు కాబట్టి ఒకసారి ఇండెక్స్ చూసి కరెక్ట్గా 20 కేసులా 21 కేసు అదే కన్ఫ్యూజన్, ఒక కేసు అటు ఇటుగా ఉంటుంది. అది ఈరోజు బుక్ అయినటువంటి కేసులతో సహా వివరాలు అన్నీ చెప్పగలను. అంతకు మించి ఇంకా నా దగ్గర ఏమి వివరాలు లేవు నాయనా.